హాయ్ అండి. మన పెద్దవాళ్ళు చేసినా అది రుచిగా అలాగే ఆరోగ్యానికి సంబంధించిందే ఉంటది కదండి. అలాగే మనకి చలికాలం గాని, వర్షాకాలం గాని, లేదంటే జ్వరం వచ్చినా, అజీర్తి చేసినా, పిల్లలకి అరగకపోయినా, నులు పురుగులున్నా ఇలాంటివన్నీ సమస్యలకి కూడా వామ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదండి. అలా వామ్ తోటి నూక జావ చేసేవారండి. అదే వామ్ జావ. మనం వామ్ జావ చేసుకుని తింటే చాలా చాలా బాగుంటదండి. అది ఈ క్లైమేట్కి అయితే ఇంకా బాగుంటది. ఏ టైంలో అయినా చేసుకుని తినొచ్చు. అది ఎలా చేయాలో చూపిస్తానండి. నూకలైతే ఒక గ్లాస్ తీసుకున్నానండి. ఈ నూకలైతే ధాన్యం బియ్యం అండి. మాకు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆడించుకున్నప్పుడు నేను కొంచెం నూకలు తెచ్చుకుంటానండి. దీంతో వామ్ జావ చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. కొంచెం దలసరిగా కుక్కర్ పెట్టుకుంటున్నానండి. ఇందులో ఆయిల్ పోసుకుందాం. నూనె కాగింది కదండి. చిన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు, ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసి ఒకసారి ఇలాగా కలుపుకుందాం అండి. కొంచెం జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, ముఖ్యంగా వేయవలసింది ఒక 3 స్పూన్లు అండి వామ్ తీసుకోవాలి. ఇందులో వామ్ వేసుకుందాం. ఒకసారి ఇవన్నీ కలుపుకుందాం. ఈ వాము వేగుతుంటే మంచి సువాసన అనేది వస్తుంది కదండి. అలాగే ఇందులో కరివేపాకు కూడా వేసుకోవాలండి. 2 ఉల్లిపాయలు ఇలాగా పొడుగ్గా చీల్చుకున్నాం అండి. ఇవి కూడా వేసుకుని వేపుకుందాం. అలాగే ఇందులో నేను 2 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఎందుకంటే ఎండుమిర్చి వేస్తాము, కారం వేస్తాము, అలాగే పచ్చిమిర్చి వేస్తాము. 3 వేస్తాం కాబట్టి కొంచెం కొంచెం తీసుకుంటే సరిపోతుంది. ఈ వామ్ జావ మేము ఒక ఊర్లో ఉండేవాళ్ళం అండి. అక్కడ ఆమె చేసేవారు అనమాట. వేడివేడిగా చేసి నాకు కప్పులో వేసి తెచ్చిచ్చేవారు. అది ఆవిడ చేసినప్పుడు నాకు చాలా నచ్చేది. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి పంటలు అవి ఉన్నాయి కదండి, ఈ గానుగు నూనె అదే అంటారు కదా, అది వేసి ఇచ్చేవారు అనమాట. చాలా టేస్ట్గా ఉండేది. ఇందులో గానుగు నూనె వేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. అలాగే ఇందులో పసుపు కూడా వేసుకుందాం అండి. ఎందుకంటే జావ చాలా మంచి కలర్ వస్తుంది అనమాట. కలరే కాదు, యాంటీబయాటిక్ కూడా కదండి పసుపు అనేది. ఇందులో కొంచెం కారం వేస్తున్నానండి. ఆల్రెడీ మనం మిర్చి వేసాం, ఎండుమిర్చి కూడా వేసాం కదా, కారం వేసుకుందాం కొంచెం. పోపులన్నీ అయితే వేగిపోయినాయండి. ఇప్పుడు చింతపండు రసం తీసుకుని వేసుకుందాం. నేనైతే నూకలు ఈ గ్లాస్తో తీసుకున్నానండి. ఈ గ్లాసు నూకలకి మనకి చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ అంత సైజు నేను తీసుకుని నానబెట్టుకుని ఆ రసాన్ని ఈ గ్లాస్తో కొలుచుకుని వేసుకున్నానండి. ఇప్పుడు ఒక 4 గ్లాసులు మామూలు వాటర్ కలుపుకుంటాను. అలా మనం 5 గ్లాసులు కనుక వేసుకుంటే వామ్ జావ అనేది అలా జారుగా మనకి తినడానికి బాగుంటదండి. ఇప్పుడు దీనికి తగ్గ ఉప్పు వేసుకుందాం అండి. ఈ టైంలో ఒకసారి అన్ని సరిపోయినాయో లేదో ఉప్పు అదిని చూసుకుంటే సరిపోతుందండి. ఇలా ఎసరు మరుగుతుంది కదండి. ఇందులో ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న నూకలు వేసుకుందాం. నూకలు అయితే వేసుకున్నాం కదండి, నానబెట్టుకున్న నూకలు. ఇప్పుడు ఇవి ఒకసారి కలిపేసుకుందాం. ఈ టైంలో మనం కుక్కర్ అన్నా పెట్టేసుకోవచ్చండి, విజిల్స్ వేయించేసుకోవచ్చు. కాకపోతే నూకలు కదా తొందరగానే ఉడికిపోతాయి. ఇప్పుడు మనం మూత పెట్టుకుని ఉడికించుకుందాం. పెద్ద మంట మీద మరిగిస్తున్నాం కదండి, ఒకసారి చూసుకుందాం. దగ్గర పడుతుంది. ఈ టైంలో కొంచెం సిమ్లో పెట్టేసుకుందాం. చిన్న మంట మీద దగ్గర పడితే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి చూద్దాం. వామ్ జావ నాకు తెలిసి రెడీ అయిపోతుంది. ఒక్కసారి కలుపుకుందాం అండి. జావ అనేది దగ్గర పడింది. ఈ జారుగా మనం దించేసుకోవాలి, లేదంటే మరీ చిక్కబడిపోతుంది అనమాట. ఇకైతే స్టవ్ ఆపేసుకోవచ్చండి. స్టవ్ ఆపేసుకుందాం. వేడివేడిగా వామ్ జావ అయితే రెడీ అయిపోయిందండి. చల్ల చల్లగా వాతావరణం బాగుంది కాబట్టి ఈ టైంలో ఇంకా బాగుంటుంది అనమాట. స్వాతి గారు, వేడివేడిగా వామ్ జావ. స్మెల్ అయితే అదిరిపోతుందండి. మా అత్తయ్య కూడా చేసేవారు, చాలా బాగా చేశారు. నేను చెప్పాను కదా, మేము ఒక ఊర్లో ఉండేవాళ్ళం కదా,
ఆవిడ నాకు వేడివేడిగా చేసి ఇచ్చేవారు అనమాట. ఆవిడ దగ్గర నేను నేర్చుకున్నాను ఇది. ఆవిడైతే వాళ్ళు పొలాలు అవి ఉన్నాయి వాళ్ళకి, ఈ పంటది ఉంటది కదా, ఈ నువ్వుల నూనె, పప్పు నూనె, ఇప్పుడు దీని మీద వేడిగా వేసి ఇచ్చేవారు అనమాట. చాలా టేస్ట్గా ఉండేది, చాలా బాగుంటది అనమాట. లేదు బాగుంది, చాలా బాగుంది. ఉప్పు కారం అన్ని కరెక్టే సరిపోయింది. వాము ఫ్లేవర్ నోటికి తెలుస్తుంది, చక్కగా గొంతు వరకు కూడా హాయిగా వెళ్తుంది. మనకి వాతావరణం ఇంకా బాగుంది కదా. అవును, కానీ ఇలాగ ఒక 4 రోజులకు ఒకసారి అన్నా చేసుకుంటే మంచిదండి. మామూలుగా మనం వామ్ రైస్ అనేది చేసుకుంటూ ఉంటాం ఎప్పటికప్పుడు, ఇలా కూడా చేసుకుంటూ ఉంటే. మా అత్తయ్య చేసేవారండి. వర్షాకాలం వచ్చినా చలికాలంలో అయినా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కంపల్సరీ మా అత్తయ్య కూడా చేసేవారండి. సేమ్ దాదాపుగా టేస్ట్ ఒకలాగే ఉంది, అలాగే అనిపిస్తుంది. శైలజ గారు రండి, వేడివేడిగా ఉంది. శైలజ గారు దీన్ని ఏంటంటారు? వామ్ జావ అండి. మీకు తెలీదా? లేదు, ఎప్పుడు చేయలేదు. వామానం చేసాం కానీ వామ్ జావ ఎప్పుడు చేయలేదు. చాలా బాగుంటుంది అసలు, చూడండి. బాగుందా? చాలా బాగుంది, పుల్ల పుల్లగా. ఆ గొంతుకి కూడా వామ్ తగులుతుంది కదా, చాలా బాగుంది. చాలా బాగుంటుంది. వెల్లుల్లిపాయ ఆ ఫ్లేవర్ అంతా చాలా బాగుంది. మా అత్తయ్య చేసేవారండి, చాలా బాగా చేసేవారండి. ఫ్యామిలీ అందరికి పెద్ద గిన్నెతో పెట్టి చేసేవారు. ఈ క్లైమేట్ కి మనకి ఈ వామ్ తోని చేసింది తాగితే ఫ్రెష్ గా ఉంటది, హెల్త్ కి కూడా చాలా మంచిది కదా. జలుబు చేసినప్పుడు ఇలా వేడివేడిగా చేసిస్తే భలే ఉంటది. లేదు, చాలా బాగుంది, పుల్ల పుల్లగాని. ఎవరికైనా ఫీవర్ గట్ట వచ్చినప్పుడు గట్ట అని తింటే సాయిస్తుంది కొంచెం, అంటే నోటికి ఎతోగా ఉంటుంది. చాలా బాగుందండి, ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.